నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తోకరేడు ఛానల్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగమున మనకు కలిగే సంకటములను తొలగించేవాడు, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. దివ్య అలంకారాలతో, దివ్య తేజస్సుతో సుందర మనోహర రూపుడై, కొలిచేవారికి కొంగు బంగారమై, ముద్దులోలికే నవలావణ్య సుకుమార సుందరీమణులు శ్రీ శ్రీదేవి భూదేవిలను పరిణయమాడు వేళ ఆ ముచ్చటైన సన్నివేశం, ఆ దివ్య కళ్యాణాన్ని చూడడానికి రెండు కన్నులు చాలవు. మన అనపర్తి గ్రామం పాత ఊరు శ్రీ సత్తి పోతారెడ్డి తేతల రామిరెడ్డి గార్ల రామాలయంలో కమిటీ వారి ఆధ్వర్యంలో శ్రీమాన్ పెద్దింటి కృష్ణమాచార్యుల వారు, శ్రీ వేదాంతం భాస్కరాచార్యుల వారు, వారి కుమారుడు శ్రీ సాయితేజ గారి అర్చకత్వంలో, శ్రీ వైఖానస ఆగమం ప్రకారం శ్రీమాన్ వాడపల్లి వేణుగోపాలాచార్యుల వారి ఆధ్వర్యంలో శ్రీ మేడపాటి చెల్లారెడ్డి గారు, మహాలక్ష్మి దంపతులు మరియు కుటుంబ సభ్యుల చేతుల మీదుగా శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవముగా జరిగింది. ఆ దివ్య కళ్యాణాన్ని మనం కూడా వీక్షిద్దాం, తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. सम्राजंच विराजंच विश्वेयाच लक्ष्मी राष्ट्रश्याम यदयामादुंदावि अंतजित्तस्कसंसानि भवतु देवी देवताभ्यो नमः अंगलक्ष्मी विराजंच गोविंदा వెంకటేశ్వర స్వామి వారు ఆ శేషపాండు మీద తీరుగా కూర్చుని పుష్పమాలతుడై అర్ధనిమీలితుడై ఆ స్వామి అందరినీ వీక్షిస్తున్నాడు. మనందరం కూడా ఇక్కడ కూర్చున్నాం కదా కళ్యాణం చేసుకోవాలని. ఈ కళ్యాణం చేసుకునేటువంటి వచ్చినటువంటి మన ఈ భక్తకోటి అంతా కూడా, ఈ భక్తులందరూ కూడా మనస్సు నా మీద ఉన్నదా లేదా ఇక్కడ కూర్చుని ఎక్కడెక్కడో ఆలోచిస్తున్నారా అనేటువంటి ఒక పరీక్షిస్తున్నాడు అన్నట్టుగా అర్ధనిమీలితుడై స్వామి ఆ దేవేంద్రుడితో కూడి చక్కగా కూర్చుని ఉన్నారు. శాస్త్రం ప్రకారం 5 రోజులు చేసేటువంటి ఈ కార్యక్రమం ఇది. మొట్టమొదటి రోజు ఈ రోజు ఇక్కడ విశ్వక్షారాధన, పుణ్యావాచనము, అంకురార్పణ, వాస్తు పూజ, వాస్తు హోమం. ఎక్కడ వాస్తు పూజ చేస్తే అక్కడ వాస్తు హోమం చేయాలి, అక్కడ ధ్వజ ప్రతిష్ఠ చేయాలి. ఆగమ శాస్త్రంలో చెప్పినట్టు ఏ కార్యక్రమం చేసినా గరుడు మంత్రుడిని అక్కడ మనం ప్రతిష్ఠించుకోవాలి. ఇందుకోసం గరుడు మంత్రుని ప్రతిష్ఠించుకోవాలి అంటే ఆకాశవాటంలో సంచరించే గరుడులు, గంధర్వులు, యక్షులు, కిందరులు, దుర్పురుషులు సమస్తమైనటువంటి జాతి అంతా కూడా అలా ఆకాశంలో సంచరిస్తూ ఉంటారు. ఆ ధ్వజపటం ఎప్పుడైతే మనం పెట్టామో ఇవాళ అనపర్తి గ్రామంలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారిగా కళ్యాణం చెల్లారెడ్డి గారి దంపతుల చేత దివ్యమైనటువంటి విధంగా భక్తుల యొక్క సమక్షంలో జరుగుతుంది. దేవుళ్ళకి ఎందుకని చెప్పి సకల దేవతలను ఆహ్వానిస్తాడు గట్టుమంతుడు.
ఆ దేవతలందరూ కూడా కిందకి దిగి మన మధ్యలో ఆశీర్వదై ఉంటారు. మనకి కలియుగంలో మానవుడికి ప్రత్యక్షంగా దేవుడిని చూసేటువంటి భాగ్యం లేదు. ఈ నేత్రాలు మనం తట్టుకునేటువంటి శక్తి కలియుగంలో మానవుడికి లేదు. అందులో అదృశ్య రూపాలలో ఉండి మనల్ని ఆదరిస్తూ ఉంటారు, మనం ఆశీర్వదిస్తూ ఉంటారు. అటువంటి సకల దేవతా సమక్షంలో, సకల భక్తుల సమక్షంలో ఈ రోజు ఇక్కడ కళ్యాణానికి ఆ ధ్వజపటాన్ని మనం ఎగరవేసుకున్నాం. గ్రామంలో వేసేసినటువంటి శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవం నందు మహి పార్వతోత్సవం చల్లారెడ్డి గారు మహాలక్ష్మి దంపతులు, వారి కుమార్ వీర విజయనారాయణ రెడ్డి గారు జయలక్ష్మి దంపతులు, వారి మహాలక్ష్మి నిహారిక 50 మంది కుటుంబ సభ్యులు పాద ప్రక్షాళన సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, నారాయణ ఆత్మ సమర్పయామి, వస్త్రార్థం పుష్పం సమర్పయామి, యజ్ఞోపిదార్థం పుష్పం సమర్పయామి, దివ్యశ్రీ చంద్రం సమర్పయామి, పుష్పై పూజయామి. ఓం కేశవాయ బాబు నారాయణాయ బాబు నారాయణ నిర్వచనం జరుగుతుంది. ఇది లగ్నాష్టములు అంటే మంగళాష్టములు అంటారు. మంగళప్రదమైనటువంటి ఎవరు పఠిస్తారో, ఎవరు వింటారో వారికి ఆ పరమేశ్వర అక్కడ పురోహితులు ఏం చేస్తుంటారే, స్వామివారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవం జరుగుతుంది. మీ మనసు ఇక్కడ కట్టడి చేయండి, ఈ మనసుని ఇక్కడ ఈ సుముహూర్తం అయ్యేంత వరకైనా ఈ మనసుని ఇక్కడ కట్టడి చేసి ఈ కన్నులారా వీక్షించండి అని చెప్పి చెప్పబడుతూ ఆ పురోహితుల హెచ్చరికలు చేస్తూ ఉంటారు. మనం పూజ కట్టాలి అంటే మడి కట్టాలి. ఆ మదే మడిని ఆచారంలో వ్యవహారంలోకి వచ్చేసింది. అంటే మన మనస్సుని కట్టడి చేయాలి. కట్టడి చేయాలి.
काकुत्सान्वयसम्भवत्सभवदां कुर्यात् सदा मङ्गलम् वैदेही वररामचन्द्रगमने पुल्लारविन्देक्षणे साध्वी शीलवती सुलक्षणिता सर्वं सह सम्भव पूर्णासारिचारिता सुमति पूर्णेन्दुबिम्बानन श्रीदालोकरुता सुतेन भवतां कुर्यात् सदा मङ्गलम् सुमुहूर्ते सावधान समलग्ने सावधान श्रीलक्ष्मीनारायणस्य सावधान श्रीकण्ठाम्बुजसम्भव कन्यादान समये महासंकल्पटनं गणेशे वेंकटेश्वर धर्मदेवराय चतुस्सागरनंदन ब्राह्मणेभ्य शुभं भवतु सिंहत्सवनात्म औरजमृजुञ्जारसाय प्रवरानद सिंहत्सगोत्रोद्भवीं कारणकारिणीं लोकमातरं अखिलाण्डकोट ब्रह्माण्डनायिकीं श्रीदेवीनाम्नीं कन्यां चतुस्सागरनंदन ब्राह्मणेभ्य शुभं भवतु आस्ते अक्षाल सेवात्रयाभिषेक प्रवरानद आस्ते सगोत्रोद्भवीं अखिलाण्डकोट ब्रह्माण्डनायिकीं भृगोस्संकल्पदयां श्री भूदेवीनाम्नीं कन्यां हिरण्यगर्भः वस्त्रयाम वेदं विभावतो అంటే అక్షరతో చదవదేశం తీసుకుంటాం हिरण्यगर्भ श्री लक्ष्मीनारायण सुप्रीतः सुप्रसन्नः वरदो भवतु అని పెట్టింది అప్పటి స్వీకరించింది हिरण्यगर्भ वस्त्रयाम वेदं विभावतो అనంతరం पद्मायं स्वाहायं सुधायं धन्यायं निरमयं लक्ष्मीयं नित्यपुष्टायं भावतीयं आदित्यं नित्यं वसुधायं वसुधारण्यं कमलायं कान्तायं कामाख्यं मोदं
यच्छनु प्रसाद भूत्वा सगन्धं भूत्वा भूत्वा सन्नैहे नैहे सम्भूत्वा सन्नैहे सन्नैहे नैहे सन्नैहे सुकृताय सुकृताय नैहे सन्नैहे सुकृताय नैहे सुकृताय सुकृताय नैहे नैहे यज्ञलंके पूर्वदिग्भागे इंद्रप्रसादात् आज्ञाभिवर्धनमस्तु ते दक्षिणदिग्भागे यमो देवता लक्ष्मीप्रसादात् आयुष्याभिवर्धनमस्तु ते చేతికి తెప్పించడండి చాలా దగ్గర చక్కగా స్వామివారికి అర్చన పూజా కార్యక్రమం చేసి మా చక్కెర పెరుమాలను శిరస్సు పెట్టి స్నానం చేస్తాం. దానివల్ల విశేషమైన ఫలితం ఉంది. అందరూ కూడా గాలి వచ్చిన భక్తులందరూ కూడా చక్కెర స్నానంలో పాల్గొంటుందిగా కోరుతున్నాం. यानि कानि पापानि जन्मान्तरकृतं कृपया देव शरणागतवत्सल सर्वं श्रीकृष्णार्पणमस्तु हरिः ओं तत्सत् जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुण्ठनाथ जय विष्णुतेज राजाधिराज कव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचन्द्र जय कल्किरूप शौरीश मोदधे